అందరికీ నమస్కారం. ఈరోజు కథ డెవిల్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 37. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తలుపు బద్దలు కొట్టమని అర్జున్ చెప్పటంతో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు వాచ్మెన్. కానీ లోపల నుంచి డోర్ లాక్ చేసేసరికి ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కావటం లేదు. ఇంతలో అర్జున్ అక్కడికి చేరుకున్నాడు. కంగారుగా డోర్ దగ్గరికి వచ్చేసరికి సార్, ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ కావటం లేదని చెప్పాడు. దాంతో మరో పక్కగా విండో దగ్గరికి వచ్చి దాన్ని పగలగొట్టి లోపలికి దూకాడు అర్జున్. మీనాక్షి సోఫాలోనే నిద్రపోతూ కనిపించేసరికి రిలాక్స్ అవుతూ డోర్ ఓపెన్ చేసి, నిద్రపోతుంది రమేష్, నువ్వెళ్ళు అని వాచ్మెన్కి చెప్పి పంపించి తన దగ్గరికి వచ్చాడు. ఏయ్ మీనా, ఏంటా మొద్దు నిద్ర, తలుపు కొడుతున్నా తీయట్లేదు? మీనా, నిన్నే అంటూ తన చెయ్యి పట్టుకుని లేవదీశాడు. తన అసలు కళ్ళు తెరవకపోయేసరికి అతనిలో మళ్ళీ భయం మొదలైంది. తన శ్వాస కూడా బలహీనంగా మారటం గమనించి కంగారుగా తనని ఎత్తుకొని బయటికి నడిచాడు. సార్, ఏమైంది అంటూ వాచ్మెన్ దగ్గరికి రావటంతో కార్ డోర్ ఓపెన్ చేయమని చెప్పి తనని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి బయలుదేరాడు అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే హాస్పిటల్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు అర్జున్. అప్పటికే ప్రశాంత్కి విషయం చెప్పటంతో అతను కూడా హాస్పిటల్కి వచ్చాడు. అర్జున్, ఏమైంది మీనాకి? తెలియటం లేదురా, నేను వెళ్ళేసరికి స్పృహలో లేదు, నిద్రపోతుంది అనుకున్నాను. చూస్తే ఇలా. ఏమీ అర్థం కావటం లేదు. అసలు ఏమై ఉంటుంది? నేను వెళ్లే ముందు కూడా బానే ఉందిరా, ఇంతలోనే ఏమైంది? కంగారు పడకు అర్జున్, ఏమీ అయ్యుండదు. డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా ఏం చెప్పలేదు అంటాడు అర్జున్. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసులు వచ్చారు అక్కడికి. ఇద్దరూ అయోమయంగా చూశారు వాళ్ళ వైపు. అర్జున్ ప్రసాద్ మీరే కదా? అవును నేనే. ఏమైంది ఇన్స్పెక్టర్? మీరు మీ భార్య మీద హత్యా ప్రయత్నం చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. వాట్? సార్, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ తన భార్యకి ఏమైందో తెలియక కంగారు పడుతుంటే మీరేమో హత్యా ప్రయత్నం అంటున్నారు. అసలు మీకు కంప్లైంట్ ఎవరిచ్చారు? మీ ఇంటి పని మనిషి. మీరు తనకి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చారని మాకు కంప్లైంట్ చేసింది. మంగమ్మ? అవును, మంగమ్మే. మీరు నిద్ర మాత్రలు కలిపి తనకివ్వటం తను చాటుగా చూసిందంట. వాడలా చేసుండడు అంటాడు ప్రశాంత్. సరే, డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ని బట్టి అది నిజమో కాదో తెలిసిపోతుంది కదా, కాసేపు ఆగుదాం అంటూ అక్కడే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. తన చుట్టూ ఏదో జరుగుతుందని అర్థమైంది అర్జున్కి. ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రావటంతో ఆ అమ్మాయికి ఏమైంది డాక్టర్ అని పోలీసులే అడిగారు. నిద్ర మాత్రలు మింగిందండి. ఒకటో రెండో కాదు, 10 నిద్ర మాత్రలు, అవి కూడా హై డోసేజ్వి. ఇది సూసైడ్ టెండెన్సీలా ఉంది. అలా ఎందుకు అనుకోవాలి డాక్టర్? ఎవరైనా తెలియకుండా తినే వాటిలోనో తాగే వాటిలోనో కల్పించే అవకాశం ఉంది కదా. మేబీ, అది చెప్పలేం. తన స్టమక్ అంతా క్లీన్ చేశాం, బట్ బాగా ఆలస్యం అవటం వల్ల తన పరిస్థితి క్రిటికల్గా మారింది. ఈరోజు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అంటూ డాక్టర్ చెప్పేసరికి అర్జున్ స్తబ్దుగా నిలబడిపోయాడు. ఇప్పుడేమంటారు? మీ పని మనిషి ఇచ్చిన కంప్లైంట్కి ఇప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు మ్యాచ్ అయ్యాయి కదా. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం మిస్టర్ అర్జున్ ప్రసాద్. అయ్యో సార్, వాడిష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది తన భార్యని తనే ఎందుకు చంపుకుంటాడు? మా అర్జున్ని ఇరికించటానికి ఏదో కుట్ర జరుగుతుంది. ముందు మీనాక్షికి మెలకువ రానివ్వండి, నిజమేంటో తనే చెబుతుంది. సార్, మీరు చెప్పినట్టు నడవటానికి మేము మీ కంపెనీ స్టాఫ్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్. మా రూల్స్ మాకుంటాయి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, లేదంటే బలవంతంగా లాక్కెళ్ళాల్సి వస్తుంది. అది ప్రశాంత్, వదిలే, నేను వెళ్తాను. మీనా జాగ్రత్త, నేను వచ్చే వరకు తనని ఒంటరిగా వదలొద్దు అంటూ పోలీసుల వైపు తిరిగి, నేను నా లాయర్కి ఫోన్ చేసుకోవాలి అంటూ ఫోన్లో లాయర్కి కాల్ చేశాడు. లహరికి అన్ని వివరాలు చెప్పటంతో, ఓకే అర్జున్ గారు, 1 గంటలో నేను బెయిల్ తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ఫోన్ ప్రశాంత్ చేతికిచ్చేసి పోలీసులతో వెళ్ళాడు. ఏంటిది? ఇది నిద్ర మాత్రలు ఎందుకు మింగింది? నిన్నంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ తింగర్ది ఏ తలనొప్పి మాత్రం అనుకొని నిద్ర మాత్రలు మింగేసిందా ఏంటి? అలా అనుకున్నా ఒకటి వేసుకోవాలి కానీ అన్నెందుకు వేసుకుంటుంది? అంటే తనకి తెలియకుండానే దేనిలోనైనా కలిపిచ్చారా? ఈ మంగమ్మే ఏదో చేసుంటుంది. భగవంతుడా, నా చెల్లెలకి ఏం కాకుండా చూడు అని అనుకుంటూ ఉంటాడు ప్రశాంత్. మీనాక్షిని చూసుకోమని చెప్పటంతో ప్రశాంత్ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. అర్జున్ని స్టేషన్కి తీసుకొచ్చారు. లోపలికి వస్తూనే అక్కడున్న మంగమ్మ వైపు కోపంగా చూశాడు.
తను భయపడుతూనే ఒక మూల నక్కి నిలబడింది. అర్జున్ని సెల్లో పెట్టి మంగమ్మ చెబుతున్నట్టుగా కేసు ఫైల్ చేసుకుంటున్నారు. చెప్పమ్మా, అసలేం జరిగింది? అది అయ్యా, నేను పనిచేసుకుంటా ఉంటే ఈయన కిచెన్లోకి వచ్చారయ్యా. సాధారణంగా అయ్యగారు ఎప్పుడూ కిచెన్లోకి రారు. ఆ రోజు వచ్చేసరికి ఆశ్చర్యం వేసింది నాకు. ఆ తర్వాత ఫ్లాస్క్లో టీ వేసుకొని అందులో ఏవో మాత్రలు కలిపారయ్యా. నేను అక్కడే ఉన్న విషయం ఆయన చూసుకోలేదు. ఆ టీ తీసుకెళ్ళి అమ్మగారికిచ్చారు. పని అవ్వకపోయినా సరే నన్ను వెళ్ళిపోమన్నారు. దాంతో నాకు భయమేసి అక్కడి నుంచి వచ్చేశాను. ఆవిడ టీ తాగిన తర్వాత డోర్ వేసేసి సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకు ఆవిడ మీద జాలేసిందయ్యా. కాపాడదాం అనుకున్నా. భయంతో మళ్ళీ లోపలికి వెళ్ళలేకపోయాను. కానీ మనసాగలేదయ్యా. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను. తను చెప్పిందంతా అబద్ధమే అని అర్జున్కి తెలుసు. కానీ దోషిగా నిలబడిన చోట మాట్లాడే ప్రతి మాట అబద్ధంలోనే కూరుకుపోతుందని మౌనంగా ఉండిపోయాడు. అదీ కాక అర్జున్కి వచ్చిన బెదిరింపు మెసేజ్ కూడా డిలీట్ అయిపోయింది. మంగమ్మ స్టేట్మెంట్ తీసుకుని తనని ఊరు దాటి వెళ్ళొద్దని చెప్పి పంపించేశారు. చాలా తెలివైన వాడివయ్యా నువ్వు. పెళ్ళాన్ని పైకి పంపించేసి తనే ఆత్మహత్య చేసుకుందని కేసు తప్పుదోవ పట్టించడానికే కదా ఇదంతా. నువ్వే నిద్రమాత్రలు కల్పించి మళ్ళీ నువ్వే తనని కాపాడినట్టు బిల్డప్ ఇస్తావా? కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ కేసులో నీకు బెయిల్ వచ్చే ఛాన్సే లేదు. అదృష్టం బాగుండి నీ భార్య ప్రాణాలతో బయటపడితే నీకు యావజ్జీవ శిక్ష పడటం గ్యారంటీ. తను స్పృహలోకి రానివ్వండి, అసలు నిజమేంటో మీకే తెలుస్తుంది అని అంతే స్ట్రాంగ్గా చెప్పాడు అర్జున్. ఇంతలో ఎవడ్రా నా కొడుకుని అరెస్ట్ చేసింది అంటూ శకుంతలాదేవి లోపలికొచ్చేసరికి పోలీసులు ఆవిడకి సెల్యూట్ చేశారు. అర్జున్, నాన్న అర్జున్, ఏంట్రా ఇది? ఏ ఇన్స్పెక్టర్, సెల్ ఓపెన్ చెయ్యి. సారీ మేడం, మర్డర్ అటెంప్ట్ కేస్. ఏదైనా మీరు కోర్టులో చూసుకోండి. అయ్యో, చూసావా నాన్న, అమ్మ మాట వినకపోతే ఎంత ఘోరం జరిగిపోయిందో. అందుకే అంటారు తల్లి మాట వినాలి అని. అర్జున్ సూటిగా ఆవిడ వైపు చూశాడు. నువ్వు నా కొడుకుగా ఉంటేనేరా నీకు వాల్యూ ఉండేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ మీనాక్షిని వదిలేసి నా కొడుకుగా ఉంటానని చెప్పు. ఇప్పుడే, ఈ క్షణమే నిన్ను విడిపించేస్తాను అంటూ అర్జున్ నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది ఆవిడ. అర్జున్ ఆవిడ వైపు అసహ్యంగా చూస్తూ గో టు హెల్ అని అరిచి పక్కకి వెళ్ళిపోయాడు. నీలో ఉన్నది కూడా నా పొగరేరా, తప్పులేదు. ఆ పొగరంతా దిగి ఈ అమ్మ గుర్తొచ్చినప్పుడు నాకొక కాల్ చెయ్యి, వచ్చి విడిపిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఆగింది. అర్జున్, నువ్వుంటే ఈ శకుంతలాదేవి కొడుకుగా బయటుంటావు. లేదంటే పెళ్ళాన్ని చంపిన భర్తలా జైల్లో ఉంటావు. నీ పెళ్ళాం ఎలాగో చేస్తుంది, అందులో డౌటే లేదు. బాగా ఆలోచించుకో. ఇన్స్పెక్టర్, వాడు నాకు ఫోన్ చేయాలి అనుకుంటే నాతో మాట్లాడించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల. ఆ తర్వాత కట్ చేస్తే ప్రశాంత్ అంటూ లహరి దగ్గరికి రావటంతో తనని చూస్తూనే అర్జున్ కోసం వెతికాడు. లహరి, ఏమైంది? వాడిని తీసుకురాలేదా? కేసు స్ట్రాంగ్గా ఉంది ప్రశాంత్, బెయిల్ తీసుకురావటం కుదరలేదు. మీనాక్షి ఎలా ఉంది? అలానే ఉంది. స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. అంతా పక్కగా ప్లాన్ చేశారు ప్రశాంత్. మీనాక్షి కళ్ళు తెరిస్తే గానీ అర్జున్ ఈ కేసు నుంచి బయటపడడు. అదే నాకు టెన్షన్గా ఉంది. ఇక్కడ మీనాకి ఏమైనా అయితే అంటాడు ప్రశాంత్. ఏం కాదురా, టెన్షన్ పడకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? హా, అభయ్కి ఫోన్ చేసి చెప్పాను. కాసేపట్లో వస్తారు. సరే, తను కళ్ళు తెరిచిన వెంటనే మనం అర్జున్ని విడిపించొచ్చు. సాయంత్రం వరకు టైం ఉంది, వెయిట్ చేద్దాం. ప్రశాంత్ బాధగా అక్కడే కూలబడ్డాడు. అసలేంటిదంతా? ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, అర్జున్ మదర్ శకుంతలాదేవి. వాట్? ఆవిడా? అవును. బెయిల్ కుదరలేదని స్టేషన్కి వెళ్ళి అర్జున్ గారిని కలిశాను. ఆయనే చెప్పారు. ఇదంతా చేసింది ఆవిడే. ఛీ, ఏం మనిషి ఆవిడ! తన సుఖం చూసుకొని పోయింది. దాని బ్రతికేదో అది బ్రతకక కొడుకుల మీద అజమాయిషి కోరుకోవటం ఏంటి? ఇలాంటి సాడిస్టుల తల్లులు కూడా ఉంటారని ఈవిని చూశాకే అర్థమైంది అంటుంది లహరి. ఆవిడ ఏదో ఒక రకంగా అర్జున్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఛ, ఏం చేయాలో అర్థం కావటం లేదు లహరి. మీనా త్వరగా స్పృహలోకి వస్తే బాగుంటుంది అంటాడు ప్రశాంత్. ఇద్దరు అక్కడే కూర్చున్నారు. కాసేపటికి అభి, ప్రసాద్ గారు, లలిత, పెద్దావిడ, బామ్మగారందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రశాంత్, మీనాక్షి ఎక్కడా అని ప్రసాద్ గారు అడిగేసరికి ఐసీయూ వైపు చూపించాడు. అందరూ ఒకేసారి లోపలికి వెళ్లారు. అక్కడ నర్స్ బయటికి వెళ్ళమని గొడవ చేయటంతో లలితని అక్కడే ఉండమని అందరినీ బయటికి తీసుకొచ్చాడు అభి. అయ్యో భగవంతుడా,
నా మనవరాలికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటయ్యా? పుట్టి బుద్ధిరిగాక ఎవరికీ హాని చేయలేదు. అలాంటి ఆలోచన కూడా లేని పిల్లకి ఇలాంటి గతి పట్టిస్తావా? అంటూ బామ్మగారు ఏడుస్తుంటే ఆవిడని ఎలా ఓదార్చాలో వాళ్ళకి అర్థం కాలేదు. పాప భయపడి ఏడుస్తుంటే లహరి తనని ఎత్తుకొని పక్కకి వెళ్ళింది. బామ్మ, భయపడొద్దు. మీనాక్షికేం కాదు. మీరిలా టెన్షన్ పడకండి అంటూ బామ్మని ఓదార్చి ప్రశాంత్ వైపు చూశాడు అభి. అర్జున్ ఎక్కడ్రా? అది వాడింకా జైల్లోనే ఉన్నాడు. కేసు స్ట్రాంగ్గా ఉందని బెయిల్ ఇవ్వలేదు బావా. ఆ పని మనిషి అర్జునే ఇదంతా చేశాడని కేసు పెట్టింది. ఇదంతా ఆ శకుంతలాదేవి ప్లాన్ బావా. అదెవరితో చెప్పిన మాటలు నమ్మి నా మనవడిని అరెస్ట్ చేశారా? నిజమేంటో తెలుసుకోకుండా అలా ఎలా అరెస్ట్ చేస్తారు? అంటుంది పెద్దావిడ. నానమ్మ, ఇప్పుడు మనం ఆవేశపడి ఉపయోగం లేదు. ఆ మంగమ్మ ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి. ఆవిడ వెనకాల ఎవరున్నారో ఆవిడతోనే నిజం చెప్పించి అర్జున్ని బయటికి తీసుకొస్తాను. ప్రశాంత్, నువ్వు నాతో రా అంటూ బయటికి నడవటంతో ప్రశాంత్ అతన్ని అనుసరించాడు. మంగం ఇంటి ముందు కారాపి లోపలికి వచ్చాడు కోపంగా అభి. ప్రశాంత్ కూడా వెనకే వచ్చాడు. అభిని చూడగానే కంగారుగా లేచి నిలబడిందావిడ. నీకసలు మనస్సాక్షి ఉందా మంగమ్మ? ఎన్నాళ్ళ నుంచి మా ఇంట్లో పనిచేస్తున్నావు? నీ కొడుకు చదువుకి వాడెంత హెల్ప్ చేశాడు. అన్నీ మర్చిపోయి వాడి మీదే అబద్ధపు కేసు పెడతావా? అంటాడు అభి. క్షమించండి బాబూ, నా కొడుకుని చంపుతానని బెదిరించారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. తిన్న ఇంటికే ద్రోహం చేశాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. ఇప్పుడే నిజం చెప్పి అర్జున్ బాబుని విడిపిస్తాను. నన్ను స్టేషన్కి తీసుకువెళ్ళండి అని చేతులు జోడించి వేడుకుంటుంటే అభి సంతోషంగా, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. పద స్టేషన్కి వెళ్దాం అంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే బామ్మ ఏడుస్తూనే ఉండటంతో పెద్దావిడ ఆవిడ పక్కనే కూర్చున్నారు. బాధపడకండి, తనకేమీ కాదు. పెళ్ళైన నెల రోజులకే ఇంత పెద్ద ప్రమాదం జరగటం ఏంటండి? దానికి నోరెక్కువే, కానీ ఎవరిని బాధపెట్టే మనస్తత్వం కాదు. దాన్నిలా చూడలేకపోతున్నాను. నిజంగా మా మీనమ్మకి ఏం కాదు కదండి? ఏమీ కాదు. తను కోలుకునే వరకు మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం అంటూ పక్కకి చూసేసరికి ప్రసాద్ గారు కన్నీళ్లతో ఐసీయూ బయటే నిలబడి కనిపించారు. దాంతో ఆయన దగ్గరికి వచ్చిందావిడ. ప్రసాదు, నువ్వే ఇలా అయిపోతే ఎలా? అక్కడ అర్జున్ ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూసిరారా? నాకంత ధైర్యం లేదమ్మా. ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. వాడి ముచ్చట తీరకుండానే భార్యకి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటే వాడెలా ఉంటాడో నాకు తెలుసు. వాడి బాధను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. దీనంతటికీ కారణం ఆ శకుంతల. దాన్ని తలుచుకున్న పాపమేరా. దాని సంగతి వదిలే. అర్జున్ని ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించు. మన కర్మకాలి మీనాక్షికి ఏమైనా అయిందంటే వాడి మీద వేసిన నింద నిజమైపోతుంది. అలా అనకమ్మా. తనకేమైనా అయితే వాడు జైల్లో ఉన్నా బయటున్నా ఒకటే. ఇప్పుడిప్పుడే వాడి జీవితంలో సంతోషాలని చూస్తున్నాడు. ఆ సంతోషం వాడికి దూరం కాకూడదు. మీనాక్షికి ఏం కాకూడదు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే లహరి కంగారుగా లోపలికొచ్చి పాపని బామ్మ చేతిలో పెట్టి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చింది. అంకుల్, మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా చెప్పు. అది అభి గారిని కూడా అరెస్ట్ చేశారంట. వాట్? వాడినెందుకు అరెస్ట్ చేశారు? ఆయన మంగమ్మ దగ్గరికి వెళ్ళి అర్జున్ మీద పెట్టిన కేసు గురించి మాట్లాడారంట. తప్పైపోయింది, కేసు వాపస్ తీసుకుంటాను బాబు అని నమ్మించి తీరా స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నాడని అభి మీద కేసు పెట్టించిందంట అంకుల్. ప్రశాంత్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. దాన్ని చంపి పడేస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా మనవళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. నేనెప్పుడో వెళ్ళి దాన్ని చంపేస్తాను అంటుంది పెద్దావిడ. అమ్మా, ఉన్న సమస్యలు చాలవా? ఇప్పటికే ఇద్దరు జైల్లో ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటావా ఏంటి? ఇక లాభం లేదు. నేను వెళ్ళాల్సిందే. అమ్మా లహరి, నీకు జడ్జి విశ్వనాథం గారు తెలుసు కదా? హా, తెలుసు అంకుల్. ఆయన్ని పర్సనల్గా కలవాలి. నీ వల్ల సాధ్యమవుతుందా? అంటే అంకుల్, నేను ఉదయం అర్జున్ బెయిల్ విషయంలో ఆయన్ని కలిశాను. ఈ కేసులో బెయిల్ రావటం కష్టం అన్నారు. కేసు విచారణ పూర్తి కాకుండా బెయిల్ ఇవ్వను అన్నారు అంకుల్. పర్లేదు, నేను మాట్లాడతాను. నా పేరు మీద ఒక అపాయింట్మెంట్ తీసుకో. ఓకే అంకుల్ అంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళింది తను. కాసేపటికి ఆయన్ని తీసుకొని జడ్జి గారి దగ్గరకు వచ్చింది లహరి. ఆయన్ని బయటే ఉండమని లోపలికొచ్చేసరికి, ఏంటి లహరి, ఆ కేసులో బెయిల్ రాదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కలవాలన్నావు? అది సార్, మా అంకుల్ మిమ్మల్ని కలవాలన్నారు. ప్లీజ్ ఒకసారి మాట్లాడండి. సరే, అరగంట టైం ఉంది. లంచ్ టైం అయ్యేలోపు ఆయన ఏం మాట్లాడాలి అనుకున్నారో చెప్పమను.
థ్యాంక్స్ సార్ అంటూ బయటకు వచ్చి ప్రసాద్ గారిని లోపలికి తీసుకువచ్చింది. ఆయన ఏదో రాసుకుంటూనే యథాలాపంగా ముందుకు చూసి షాక్ అయ్యారు. ప్రసాద్ అంటూ ఆయన లేచి వచ్చి హత్తుకునేసరికి లహరి ఆశ్చర్యంగా చూసింది. నువ్వేనా? చాలా రోజులైందిరా చూసి. నువ్వని చెప్పలేదు ఈ అమ్మాయి. సరేరా వచ్చి కూర్చో అంటూ చైర్ లాగి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ప్యూన్ను పిలిచి టీ తీసుకురమ్మని చెప్పడంతో లహరి ప్రసాద్ గారి పక్కనే కూర్చుంటూ, అంకుల్ ఈయన మీకు ముందే తెలుసా అని అడగటంతో నా ఫ్రెండ్ అమ్మా అని మరో షాక్ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ అయితే నన్నెందుకు అపాయింట్మెంట్ తీసుకోమన్నారు? అంటే మేం కలిసి కొన్ని ఇయర్స్ అయింది. కాంటాక్ట్ లేదు. అందుకే నిన్ను తీసుకోమన్నాను. అవునా? హమ్మయ్య! ఇప్పుడైనా వాళ్ళకి బెయిల్ వస్తుందేమో అని తను రిలాక్స్ అయింది. అప్పుడే ఇంకో సీనియర్ లాయర్ లోపలికి వచ్చి ప్రసాద్ గారిని పలకరించారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని లహరి బయటికి వచ్చి నిలబడింది. అప్పుడే ప్రశాంత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తనకి. లహరి ఎక్కడున్నారు? కోర్టు దగ్గర. అంకుల్ జడ్జి గారితో మాట్లాడుతున్నారు ప్రశాంత్. నీకు తెలుసా? జడ్జి గారు అంకుల్ ఫ్రెండ్ అంట. అలాగే మా సీనియర్ లాయర్ బ్రహ్మం గారు కూడా ఆయన ఫ్రెండ్ అంట. ఈయనకి ఇంతమంది లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారని నేను అసలు ఊహించలే తెలుసా? నువ్వు ఊహించిన విషయం ఇంకోటి చెప్పనా? ప్రసాద్ అంకుల్ కూడా ఒకప్పుడు లాయరే. వాట్? నిజమా? అంటుంది లహరి. అవును లహరి. ఆయన లాయర్. జడ్జి పొజిషన్ వరకు వెళ్లారు. ఆ తర్వాత ఎందుకో తెలీదు జడ్జి పొజిషన్ని వదిలేసుకొని లాయర్గానే కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత తన వైఫ్ వెళ్ళిపోవటంతో అది కూడా వదిలేశారు. ఇప్పుడు ఆయన కోర్టు మెట్లు ఎక్కారంటే ఖచ్చితంగా ఆయన కొడుకుల్ని విడిపించుకునే తీరుతారు. ఇక మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ ప్రశాంత్. ఓకే ఓకే, ఇక్కడ అంతా అయ్యాక ఫోన్ చేస్తాను. జరిగిందంతా జడ్జి విశ్వనాథం గారికి చెబుతూ ఆయన వైపు చూశారు ప్రసాద్ గారు. విశ్వ, నేను తప్పు చేసినా కొడుకుని అధర్మంగా విడిపించుకోవటానికి రాలేదు. కేసు ఎంక్వైరీ చేయించండి. నా కొడుకు తప్పు చేయలేదు అని రుజువైతేనే విడిపించండి. ఈ విషయంలో మీ సహాయం కోసం మాత్రమే వచ్చాను అంటాడు ప్రసాద్. అర్జున్ కేసు గురించి తెలుసుకుని ఆలోచనలో పడ్డారు విశ్వనాథం గారు. పక్కనే సీనియర్ లాయర్ బ్రహ్మం గారు కూడా ఉండేసరికి ఆయన ఆలోచిస్తూ, ఓకే ప్రసాద్, ఈ కేసులో నీకు తెలిసిన లూప్ హోల్స్ ఏమైనా ఉంటే చెప్పు. నేను బెయిల్ వచ్చేలా చేస్తాను. బెయిల్ కాదు బ్రహ్మం, నా కొడుకులు నిర్దోషులుగా బయటికి రావాలి. అలాగే నా కోడలి పరిస్థితికి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలి. అది కూడా ఈరోజు సాయంత్రం లోపే జరగాలి. ఇక నా కొడుకు మీద పెట్టిన కేసుకి ఒకటి కాదు, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి. నిజం నేను నిరూపిస్తాను. ఓకే బ్రహ్మం, మీరు ప్రసాద్తో వెళ్ళండి. నేను కమిషనర్కి ఫోన్ చేసి చెబుతాను. ఆయనే దగ్గరుండి కేసు ఎంక్వైరీ చేస్తారు. ఓకే ఓకే, నేను చూసుకుంటాను అంటూ ప్రసాద్ గారితో బయటకొచ్చారు బ్రహ్మం గారు. లహరి ఇద్దరిని చూసి దగ్గరికి వచ్చింది. వీళ్ళు కేసు గురించి మాట్లాడుకుంటూ ఉండగానే కమిషనర్ గారు వచ్చి వాళ్ళతో కలిశారు. హాయ్ సార్, జడ్జి గారి స్పెషల్ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడికి వచ్చాను. మీ కేసు దగ్గరుండి చూసుకోమన్నారు. పదండి స్టేషన్కి వెళ్దాం. మనం వెళ్లాల్సింది స్టేషన్కి కాదు కమిషనర్ గారు, ఎంక్వైరీకి. నాతో రండి అంటూ ప్రసాద్ గారు అందరినీ తీసుకుని బయలుదేరారు. ఇంటి దగ్గర వాచ్మెన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత హోటల్లో అర్జున్ కలిసిన హరిశ్చంద్ర గారిని కూడా ఎంక్వైరీ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ తీసుకొని హాస్పిటల్లో డాక్టర్ రిపోర్ట్ తీసుకుని స్టేషన్కి వచ్చారు. అప్పటికే మంగమ్మని ఎంక్వైరీకి పిలవమని కమిషనర్ గారు చెప్పడంతో ఆవిడ్ని స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. అప్పటికే సమయం 4 అయింది. స్టేషన్ లోపలికి వస్తూనే అక్కడున్న ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఎఫ్ఐఆర్ తీసుకురమ్మని చెప్పడంతో ఎఫ్ఐఆర్ బుక్ ఆయన చేతిలో పెట్టాడు ఇన్స్పెక్టర్. కేసు పెట్టింది మీరే కదా? అవునయ్యా అంటూ బెదురుతూనే చెప్పింది ఆవిడ. సరే, అర్జున్ తన భార్యకి నిద్ర మాత్రలు ఇవ్వటం నువ్వు చూశావు, రైట్? అవునండి, చూశాను. అది ఏ టైమో చెప్పగలవా? అది అది ఆ టైము అది నాకు తెలీదండి. ఆ టెన్షన్లో నేను సమయం కూడా చూసుకోలేదు. ఓకే, అతను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలియగానే ఎందుకు తనని కాపాడలేదు? నాకు భయం వేసిందయ్యా. సారు కూడా పని వదిలేసి నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మన్నారు. ఆ భయంలో ఏం చేయాలో తోచక బయటికి వెళ్ళిపోయాను. రియల్లీ? బట్ అర్జున్ గారింట్లో వాచ్మెన్ వేరేలా చెప్పాడే. ఉదయం 6:30 సమయానికే అర్జున్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంటన్నరకి, అంటే దాదాపు 8, 8:30 టైంలో నువ్వు బయటకొచ్చావని వాచ్మెన్ చెప్పాడు. లేదయ్యా, అదంతా అబద్ధం. వీళ్ళు ఆ వాచ్మెన్తో అబద్ధం చెప్పిస్తున్నారు. హో, అబద్ధం. ఆ ల్యాప్టాప్ ఇటియ్యవయ్యా అంటూ ఒక పెన్ డ్రైవ్ తీసి దానికి కనెక్ట్ చేసి వీడియో ఆన్ చేశాడు.
అర్జున్ ఇంటి లోపల సీసీ కెమెరాస్ లేవు గాని పెళ్లిలో మీనాక్షి కిడ్నాప్ జరిగిన తర్వాత ఎవరికీ తెలియకుండా గేటు దగ్గర కెమెరాలు పెట్టించాడు. వాచ్మెన్కి ఆ విషయం తెలుసు. అందుకే సాక్ష్యంగా ఉంటుందని ఆ ఫుటేజ్ని కమిషనర్ గారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇచ్చాడు. ఆ వీడియోలో అర్జున్ 6:20 బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంగమ్మ 8:40 బయటికి వెళ్తున్నట్టుగా అందులో కనిపించేసరికి భయంతో చెమటలు పట్టాయి ఆవిడకి. గుటకలు మింగుతూ చూస్తుంది. మరి దీని మాటేంటి? అర్జున్ వెళ్ళిన 2 గంటల వరకు తను బానే ఉంది కదా! నువ్వు వెళ్ళిన తర్వాతే అర్జున్ భార్య మీనాక్షి పరిస్థితి ఈ విధంగా మారింది. అంటే నువ్వే తనని ఏదో చేశావు. అయ్యో! లేదు సారు. అటు తిప్పి ఇటు తిప్పి కేసు నా మీదికి తెస్తారేంటండి? ఈ పెద్దోళ్ళ మాటలు నమ్మి నాలాంటి అమాయకురాలి మీద నిందలేస్తారా? నేనేమీ చేయలేను అనుకుంటున్నారేమో. మీడియా ముందుకు పోయి న్యాయం అడుగుతాను. కమిషనర్ కోపంగా చెయ్యెత్తి అంతలోనే ఆడ మనిషిని గుర్తొచ్చి ఆగిపోయారు. ఆ పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ని పిలిచేసరికి ఆవిడొచ్చి మంగమ్మ 2 చెంపలు వాయించింది. నిజం ఇంత క్లియర్గా కనబడుతున్నా కూడా ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నావు? లేదు, అబద్ధం చెప్పటం లేదు సారు. ఆ వీడియో అంతా తప్పు. నేను వెళ్ళిన తర్వాతే అర్జున్ బాబు వెళ్ళారు. షటప్ అని ఆయన అరిచేసరికి ముడుచుకుపోయింది మంగమ్మ. అర్జున్ మీటింగ్ కోసం ఒక హోటల్కి వెళ్ళాడు. ఆ సమయానికి అతను ఆ హోటల్లోనే ఉన్నాడు. 2 వ్యక్తుల సాక్ష్యం ఉంది. వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అలాగే మీనాక్షికి నిద్ర మాత్రలు ఇచ్చిన సమయం, నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సమయం 2 కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. నువ్వు తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. మరి మీనాక్షికి ఆ మాత్రలు నువ్వు కాకుండా ఇంకెవరో ఇచ్చే అవకాశం లేదు కదా? సారు, అది నాకేం తెలీదయ్యా. నేను పని చేసుకుని వచ్చేశాను. ఆవిడకి భర్తతో ఏ గొడవలున్నాయో ఏమో, నిద్రమాత్రలు మింగినట్టున్నారు. నాకు సంబంధం లేదు అంటుంది మంగమ్మ. సంబంధం లేని దానివి అర్జునే మాత్రలు కలిపి తనకిచ్చాడని కేసెందుకు పెట్టావు? అది అది అని నసుకుతూ ఉంటుంది మంగమ్మ. చెప్పు అని ఆయన గద్దించేసరికి బెదిరిపోయింది మంగమ్మ. ఆవిడ ఏడుస్తుంటే, ఇదంతా చేసింది ఈవిడే. కనీసం ఎంక్వైరీ చేయకుండా అలా ఎలా అరెస్ట్ చేశారు మీరు అని ఇన్స్పెక్టర్ని తిట్టేసరికి సారీ సార్ అంటూ తలదించుకున్నాడు. ముందు వాళ్ళని రిలీజ్ చెయ్యి అని చెప్పేసరికి అర్జున్ని అభిని బయటికి తీసుకొచ్చారు. ప్రసాద్ గారు ఇద్దరిని చూసి బాధపడుతూ హత్తుకున్నారు. ఈ మంగమ్మని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయండి. ఈవిడ వెనుకున్న వారు ఎవరో తెలుసుకోండి. చెప్పకపోతే 3rd డిగ్రీ ఉపయోగించండి. అయ్యా అయ్యా, ఇదంతా ఎవరు చేయమన్నారో చెబుతాను. నన్ను వదిలేస్తారా అయ్యా? సరే వదిలేస్తాం. ఎవరో చెప్పు. అది శకుంతలాదేవి గారు. వాట్? అవునండి. అర్జున్ బాబు వాళ్ళ అమ్మగారే నన్నిక్కడ పనిలో పెట్టారు. ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నేనే ఆవిడకి చేరవేసేదాన్ని. ఇక్కడ జీతంతో పాటు ఆవిడ కూడా నాకు డబ్బులిచ్చేవారు బాబు. నిన్న నాకు ఫోన్ చేసి మీనాక్షికి నిద్ర మాత్రలు కలిపివ్వమని నాతో చెప్పారు. నేను ఉదయం పనికొచ్చే ముందే నాకు ఆ నిద్ర మాత్రలు తెచ్చిచ్చారు. మొత్తం కలిపేయమని చెప్పారు. దానికోసం నాకు చాలా డబ్బులిస్తానన్నారు. నా కొడుకు జీవితం బావుంటుందని దీనికి నేను ఒప్పుకున్నానయ్యా. అంతే. వాళ్ళకి నాకు ఎలాంటి గొడవలు లేవు. నన్ను వదిలేయండి అంటుంది మంగమ్మ. ఛీ నోర్ముయ్. తిన్న ఇంటికి ద్రోహం చేసింది చాలక వదిలేయాలా? నీ వల్ల అక్కడ నా కోడలు చావు బ్రతుకుల్లో ఉంది. తనకేమైనా అవ్వాలి, నిన్ను ఆ శకుంతలని నేను వదిలిపెట్టను అంటూ కోపంగా అర్జున్ అభిల చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోయారు ప్రసాద్ గారు. ఆయన్నెప్పుడూ అంత కోపంగా చూడని మంగమ్మ బెదిరిపోయింది. శకుంతల గారి మీద కేసు ఫైల్ చేయండి అని చెప్తాడు కమిషనర్. సార్, ఆవిడ రూలింగ్ పార్టీ మినిస్టర్. అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. పార్టీ వాళ్ళు కలగజేసుకుంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఆవిడ్ని అరెస్ట్ చేయండి. సార్, అరెస్ట్ వారెంట్ ఒక 10 నిమిషాల్లో అరెస్ట్ వారెంట్ వస్తుంది. మీ పని మీరు చేయండి అంటూ బ్రహ్మంగారిని తీసుకుని బయటకు వచ్చారు కమిషనర్ గారు. థ్యాంక్స్ కమిషనర్ గారు అంటూ ఆయన చేతులు పట్టుకున్నారు ప్రసాద్ గారు. ఇందులో నేను చేసిందేముందండి? మీ వల్లే మీ కొడుకులు నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఫామ్లో లేకపోయినా ప్రతి చిన్న పాయింట్ని భలే క్యాచ్ చేశారండి. అర్జున్, అభి ప్రశంసగా వాళ్ళ నాన్న వైపు చూశారు. సరే, శకుంతల గారి మీద కేసు ఫైల్ చేయాలి. అర్జున్, అటాక్ జరిగింది మీ భార్య మీద కాబట్టి మీరే కేసు ఫైల్ చేయించండి. ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆవిడకి శిక్ష పడి తీరుతుంది. ఓకే సార్ అంటాడు అర్జున్. బ్రహ్మం గారు, మీరు అర్జున్తో వెళ్ళండి. అలాగే అంటూ ఆయన అర్జున్ని తీసుకుని లోపలికి వెళ్ళి కేసు ఫైల్ చేయించే పనిలో పడ్డారు. అర్జున్, అభి విడుదలయ్యారని ప్రశాంత్కి ఫోన్ చేసి చెప్పింది లహరి. ఏంటే
నువ్వు అనేది నిజమే కదా? నిజమేరా. ఈ క్రెడిట్ అంతా ప్రసాద్ అంకుల్దే. మొత్తం కేసునే మలుపు తిప్పేశారు. సాక్ష్యాలతో సహా కమిషనర్ గారితో ఎంక్వైరీ చేయించారు ప్రసాద్ అంకుల్. అర్జున్ గారిని, అభి గారిని రిలీజ్ చేశారు. ఆ శకుంతల గారి మీద కేసు ఫైల్ చేశారు. హమ్మయ్య! సగం టెన్షన్ తీరింది. మీనాక్షి కూడా స్పృహలోకొస్తే మొత్తం పోతుంది. నేను ఈ విషయం బామ్మ వాళ్ళతో చెప్తాను. సరే, ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక మేము వచ్చేస్తాం. ఉంటాను అంటుంది లహరి. ఆ తర్వాత కట్ చేస్తే, ఏమంటున్నారు? నన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇచ్చారా? అవును శకుంతల. ఆ మంగమ్మ కమిషనర్తో మొత్తం చెప్పేసింది. ఆయన చేసిన దానికి సాక్ష్యాలు లేకుండా చూసుకోమంటే అన్ని సాక్ష్యాలు నువ్వే సృష్టించి మరీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు. నేను చూసుకుంటానని చెప్పాను. విన్నావా? ఇప్పుడు ఏమైంది అశోక్? నేను ఒక మినిస్టర్ని. అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిట్ రిలీజ్ అయ్యి వస్తాను అంటుంది శకుంతల. నువ్వు చెప్పినంత సులభం కాదు శకుంతల. నీ మీద ఫైల్ అయింది మర్డర్ అటెంప్ట్ కేస్. స్వయంగా కమిషనర్ గారు ఎంక్వైరీ చేశారు. సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆ ప్రసాద్ ముంగిలా ఉంటూ నిన్ను పూర్తిగా ఇరికించేశాడు శకుంతల అంటాడు అశోక్. వాడికి నేను సంతోషంగా ఉంటే నచ్చదు. అప్పుడు కూడా అంతే. కేవలం నన్ను బాధ పెట్టాలని, నేను సంతోషంగా ఉండకూడదు అని జడ్జిగా వచ్చిన ప్రమోషన్ని కూడా వదిలేశాడు. మూర్ఖుడు. అశోక్, ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఈ కేసు నుంచి బయటపడేయి. మేడం, పోలీసులు వచ్చారు అంటూ సర్వెంట్ వచ్చేసరికి కంగారుగా అశోక్ వైపు చూసింది. నువ్వు టెన్షన్ పడకు శకుంతల. నేను లాయర్తో మాట్లాడతాను. అలాగే పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఓకే? ప్రస్తుతానికి నువ్వు గొడవ చేయకుండా వెళ్ళు. సరే అంటూ శకుంతల గది నుంచి బయటికి వచ్చింది. పోలీసులు ఆవిడ్ని మర్యాదగానే తీసుకెళ్లారు. కారు దిగిన శకుంతలకి ఎదురుగా ప్రసాద్ గారు, అభి, అర్జున్ కనిపించేసరికి కోపంగా ప్రసాద్ గారి ముందుకొచ్చి నిలబడింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ప్రసాద్? నన్ను ఇబ్బంది పెట్టడమే కదా నీకు సంతోషం అంటుంది. అర్జున్ కోపంగా ఏదో అనేలోపే ప్రసాద్ గారు ఆవిడ చెంప పగలగొట్టారు. శకుంతల బిత్తరపోయి చూస్తుంటే అర్జున్, అభి మాత్రం బాగా అయిందని సీరియస్గా చూస్తూ నిలబడ్డారు. నన్నే కొడతావా అంటుంది శకుంతల. ఏయ్, ఇంకొక మాట మాట్లాడవంటే చంపేస్తాను. ఏమనుకున్నావో అంటూ మీదికొచ్చేసరికి కాస్త జంకింది శకుంతల. అసలు ఏం చేసింది ఆ పిల్ల నిన్ను? ఏం చేసిందని ఇంత దారుణానికి ఒడిగట్టావు? నా కొడుకు సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్న నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే అదే జరుగుతుంది. పో లోపలికి. శకుంతల కోపంగా చూస్తూ, నన్ను లోపలికి పంపిస్తున్నారని సంబరపడిపోకండి. నేను బయటికి వచ్చిన మరుక్షణం ఇంతకన్నా పెద్ద విధ్వంసం సృష్టిస్తాను. ఆ మీనాక్షిని, లలితని బ్రతకనివ్వను అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. లాయర్ గారు మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటికి వచ్చారు. ప్రసాద్, అయిపోయింది. మీరు బయలుదేరండి. థ్యాంక్స్ బ్రహ్మం. మీ మేలు మర్చిపోలేను. ఇందులో నేను చేసిందేముంది? సరే, అక్కడ నీ కోడలి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. మీరు వెళ్ళండి. అలాగే అంటూ అర్జున్, అభిలని తీసుకుని బయలుదేరారు ఆయన. లహరి నవ్వుతూ ఆయన పక్కకొచ్చి నిలబడింది. ఫ్రెండ్షిప్కి మీరింత వాల్యూ ఇస్తారనుకోలేదు సార్. మీ మీద రెస్పెక్ట్ పెరిగింది అంటుంది లహరి. నిజానికి స్నేహం విలువ ఎదుటి వ్యక్తి ప్రవర్తనని బట్టి ఉంటుంది లహరి. ప్రసాద్ మంచివాడు. ఆయన మంచితనానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు విశ్వనాథం ఉన్న ప్లేస్లో ప్రసాద్ ఉండాలి. అప్పుడు జడ్జి పొజిషన్కి ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. బట్ అది ప్రసాద్కే వచ్చింది. అప్పటికి విశ్వనాథం ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని ప్రసాద్ మంచి మనసుతో ఆ పదవిని వదులుకొని విశ్వనాథానికి అందించాడు. ఏంటి, అంత మంచి పొజిషన్ ఫ్రెండ్షిప్ కోసం వదిలేశారా అంటుంది లహరి. నేను అదే అడిగాను. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నీకు దక్కాల్సిన పదవిని వదులుకుంటావా అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాకు ప్రొఫెషనల్గా, ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు కదా. అలాంటప్పుడు ఆ పదవి నాకంటే విశ్వాకే ఎక్కువ అవసరం కదా అన్నాడు. గ్రేట్ సార్ అంటుంది లహరి. కానీ ఆ నిర్ణయమే ప్రసాద్ జీవితాన్ని మార్చేసింది. జడ్జి హోదాలో ఇంటికొస్తాడు అని ఎదురు చూస్తున్న భార్య అతను దాన్ని వదిలేశాడని తెలియటంతో ఆవిడ ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రసాద్ కోర్టుకి రావటమే మానేశాడు. లైఫ్ ఎవరికీ అంత ఈజీ కాదు లహరి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాస్క్ ఉంటుంది. ఇది మాత్రం నిజం సార్ అంటుంది లహరి. సరే, చాలా ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళు అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో లహరి ఇంటికి బయలుదేరింది. స్టేషన్ నుంచి హాస్పిటల్కి చేరిన అర్జున్ మీనాక్షి గదిలోకి వచ్చాడు. అప్పటి నుంచి స్పృహలోకి రాలేదు తను. అర్జున్ని చూసి
లలిత పక్కకొచ్చి నిలబడింది. అర్జున్ బెడ్ పక్కనే కూర్చుంటూ తన చెయ్యి పట్టుకున్నాడు. మీనా, నీకు నిద్రపోవటం ఇష్టమని తెలుసు. కానీ మరీ ఇలా నిద్రపోతే ఎలా? ఇక చాలు, లే మీనా. లలితకి కన్నీళ్లు తిరిగాయి. బాధగా అర్జున్నే చూస్తూ నిలబడింది. ఇంతలో నర్సొచ్చి, తనలో ఎలాంటి మూమెంట్ లేదండి. పల్స్ కూడా చాలా లోగా ఉంది. డాక్టర్ గారు కూడా కష్టం అంటున్నారు అంటూ సెలైన్లోకి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకే నన్నిలా ఏడిపిస్తున్నావు? నాతో బ్రతిమాలించుకోవటం ఇష్టం కదా నీకు? రోజూ బ్రతిమాలుతాను. సరిపోకపోతే కాళ్ళు కూడా పట్టుకుంటాను. నన్ను వదిలి వెళ్ళొద్దే అంటూ ఒక్కసారిగా తనని పట్టుకొని ఏడుస్తున్నాడు అర్జున్. లలిత అది చూడలేక ఏడుస్తూ బయటికొచ్చేసరికి అందరూ తన చుట్టూ చేరి ఏమైంది అని అడుగుతున్నారు. అర్జున్ బాబు అంటూ ఆగిపోయింది తను. దాంతో లోపలికొచ్చి చూసిన వాళ్ళకి అర్జున్ ఏడుస్తూ కనిపించేసరికి గుండె నీరైపోయింది. అభి అతన్ని అలా చూడలేక పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. బావా, వెళ్ళి వాడికి నచ్చచెప్పు. వాడినెప్పుడూ అలా చూడలేదు బావా. నేను కూడా వాడినెప్పుడూ అలా చూడలేదురా. అమ్మ వదిలేసి వెళ్ళినప్పుడు కూడా వాడి కళ్ళల్లో కోపం తప్ప కన్నీళ్లు రాలేదు. అలాంటిది మొదటిసారి వాడి భార్య కోసం అంతగా ఏడుస్తున్నాడు. మీనాక్షికి ఏమైనా అయితే వాడేమైపోతాడో అని భయం వేస్తుందిరా. అలా అనకు బావా, తనకేం కాదు. వాడికి ధైర్యం చెప్పు. నా వల్ల కాదురా, నువ్వెళ్ళు. సరే, నేను చూసొస్తాను అంటూ లోపలికొచ్చాడు ప్రశాంత్. అర్జున్ అలానే ఉండేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక భుజం మీద చెయ్యేశాడు. అయినా తిరిగి చూడలేదు. అతని చూపంతా మీనాక్షి కళ్ళ మీదే ఉంది. ఆ కళ్ళు తెరుచుకోవాలని అతను పడుతున్న ఆరాటం చూస్తూ అలానే నిలబడిపోయాడు ప్రశాంత్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.